మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియమైన విశ్వాసులారా, త్రియేక దేవుని నామములో ప్రభువు మనకిచ్చిన మరొక నూతనమైన వారమును బట్టి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 23 వరకు, లూకాసు వార్త 6వ అధ్యాయం 36 నుండి 42 వరకు. ఈ రెండు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము దారి చూపగలవాడెవడు, దారి చూపగలిగిన వాడెవడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? దారి చూపగలిగిన వాడు ఎవడు? ఈరోజు ఒక మార్గములో ప్రయాణించేటప్పుడు చాలామంది ఆ మార్గాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని, లేక అనుభవమో వారి జీవితంలో కలిగి ఉన్న దాన్ని బట్టో ఆ మార్గం మంచిదని, ఆ వస్తువు మంచిదని, దేని గురించి చెప్పాలన్నా అనుభవంలో వారు నిర్ధారింపబడిన దాన్ని వారు ప్రకటించడం, ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మన జీవితాల్లో మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆధ్యాత్మిక సంగతులను గురించి ఆలోచన చేసే సమయంలో ప్రభువు మనకిచ్చిన గొప్ప వాగ్దానాలు, ఆయన చూపిన మార్గాలను మనం ఆలోచన చేస్తూ వెళుతున్నప్పుడు యేసు ప్రభువు వారు ఆనాటి ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మేల్కొల్పనాలి. ఎందుకనంటే అలాంటి ప్రజలతో ప్రభువు మాట్లాడాడు. సున్నం కొట్టిన సమాధుల్లాగా వారి పైకి చాలా బాగుగా కనబడుతున్నారు, కానీ వారి మనసులో అంతా కూడా ద్వేషము, పగ, అనేకమైనటువంటి భయంకరమైన ద్వేషాలతో వారు నిండి ఉండడాన్ని చూసిన ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ఇది ఈరోజు పాఠ్యభాగం యొక్క ఉద్దేశము, లేతే దాని యొక్క కాంటెక్స్ట్, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సందర్భంలో ప్రభు అంటున్నాడు, ఒక గుడ్డివాడు గుడ్డివానికి దారి ఎలా చూపుతాడు? దారి చూపేటువంటి విధానంలో ఇప్పుడు మనం అందరం కూడా ఉన్నాం. అనేకులను యేసుప్రభు నమ్ముకోమని మనం చెప్తున్నాం. అనేకులను యేసు నిజమైన దేవుడు అని మనం చెబుతూ ఉన్నాం. యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నాం. లేక ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు ప్రతి ఆదివారము లేక నీ జీవితంలో, నీ వస్త్రధారణలో, నీ అలంకరణలో యేసుక్రీస్తు వారిని ప్రతిబంధించేలాగా నీ యొక్క జీవన విధానం ఉంటుంది. ప్రపంచానికి నీవు ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా కనబడుతూ ఉన్నావు. ఇటువంటి సందర్భంలో మరి విశేషంగా మన యొక్క భౌగోళిక నేపథ్యాన్ని, మత, రాజకీయ, సాంఘిక నేపథ్యాన్ని కనుక మనం చూస్తే, ప్రస్తుత పరిస్థితులు యేసు ప్రభువుల వారిని గురించి ప్రకటించడానికి, మత విశ్వాసాన్ని మనం బహిరంగంగా ఒప్పుకోవడానికి అనుకూలత కలిగినటువంటి పరిస్థితులు లేవని చెప్పక తప్పదు. ఇలాంటి సందర్భంలో, ఇటువంటి కాంటెక్స్ట్లో మనము అనేకులకు యేసు ప్రభు తెలియని వారికి దారి చూపడము ఎలా? అసలు మనం దారి చూపగలమా? దారి చూపగలిగిన వాడెవడు అని ప్రశ్న ఒకసారి మనల్ని మనము వేసుకోగలిగితే, ఈ పాఠ్యభాగాల్లో నుండి 3 విషయాలు మీకు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ప్రభువు చెప్పిన మాట, గుడ్డివాడు గుడ్డివాడికి దారి ఎలా చూపుతాడు? ఈరోజు యేసు ప్రభువుని ఎరిగినటువంటి నీవు, యేసు ప్రభువుని నమ్మి ప్రకటిస్తున్నటువంటి నీవు, చూపిస్తున్న నీవు, ఒకవేళ ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉంటే దానిలో నుండి ముందు బయటికి రావాలి. గుడ్డితనంలో మనం ఉన్నప్పుడు మనము సరైన త్రోవలో నడవలేం. మనం నడిచే త్రోవ సరిగా ఉన్నదో లేదో మనకు అర్థం కాదు. దానికి ప్రభు చాలా చక్కటి ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కంటిలో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాని కంటిలో నలుసును నువ్వు ఎలా చూడగలుగుతావు? ముందు నీ కంటిలో దూలాన్ని నువ్వు తీసుకో. మనం చాలాసార్లు చేసే భయంకరమైన తప్పు ఏంటంటే, ఎదుటివాడు చేస్తే పాపం, మనం చేస్తే అయ్యో పాపం అనే ఫార్ములాను వాడతాం. ఎదుటివాడు చేస్తే ఎక్స్క్యూజెస్ ఇవ్వం, మనం చేస్తే మన ఎక్స్క్యూజెస్ వాళ్ళు వినాలని, అసలు ఏ సందర్భంలో అలా చేయాల్సి వచ్చిందో వినండని
వాళ్ళని నెగోషియేట్ చేయడానికి, కన్విన్స్ చేయడానికి చాలా శతవిధాల మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక తప్పు, ఒక పాపం చేసినప్పుడు వారికి కొన్ని రీజన్స్ ఉంటాయి, వాటిని బట్టి చేయాల్సి వచ్చింది అని వారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మన రీజన్సో ఎదుటివాని రీజన్సో కాదు, దేవుని దృష్టికి మన హృదయము, మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేదే ముఖ్యం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, దానికి అనుకూలంగా మన జీవన విధానం వెళుతుందా లేదా అనేదే ముఖ్యం. దాని ప్రకారంగా మన కంటిలో అనగా మన హృదయంలో ఏదైనా సరే దూలం ఉంటే, అంటే భయంకరమైన పాపం ఉంటే, ఆ పాపాన్ని మొదట మనం తీసేసుకున్నప్పుడు ఎదుటివాని యొక్క మనస్సును, ఎదుటివాని యొక్క జీవితాన్ని సరిగా చూడగలుగుతాం అని ప్రభు యొక్క ఉద్దేశం. గుడ్డితనం నిజమే. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తా ఉన్నది. ఆ గుడ్డితనాన్ని మొదట తీసేసుకోవాలి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడాలి. గుడ్డివాడికి ఒక యొక్క ఇమేజ్, ఒక ఆబ్జెక్ట్, పరిపూర్ణమైనటువంటి రూపం ఎలా ఉంటుందో వానికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్క్వేర్లో ఉండేటువంటి ఒక రాయి ఉంది అని అనుకుంటే, ఆ రాయిని తాకినప్పుడు అతని చేతులకి అది ఏ విధంగా తాకుతాడో, అది ఏ విధంగా అనిపిస్తుందో, ఆ స్పర్శను బట్టి మాత్రమే అది ఇలా ఉంటుందేమో అని ఊహించుకోగలరు తప్ప, అది రియల్ షేప్, అది ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఏ విధంగా ఉంది, ఎక్కడ గతుకులు ఉన్నాయి, ఎక్కడ సాఫ్ట్గా ఉంది, ఎక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడ మచ్చలు లేకుండా ఉంది, అది ఏ కలర్లో ఉంది, ఎలా ఉంది అనేది పరిపూర్ణంగా ఒక అవగాహన అయితే గుడ్డివానికి రానే రాదు కదా. అదే రీతిలో ఈరోజు నీవు ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో దేవుణ్ణి కౌగిలించుకున్నా, దేవుని వాక్యాలు విన్నా, దేవుని మాటలు నువ్వు ప్రకటించి చెప్పినా, దేవునిలో నువ్వు వెళుతున్నా, నువ్వు పైకి భక్తి కలిగిన వానిగా ఉంటున్నావు తప్ప శక్తిని ఆశ్రయించలేని వానిగా ఉంటున్నావేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో నీ వెనక విశ్వాసాలను నువ్వు ఎలా నడిపించగలవు, నీవు ఇతరులకు దారి ఎట్లా చూపించగలవు అనేటువంటి ప్రశ్న మొదట మనకు మనముగా వేసుకోవాలి. ప్రియులారా, ఎదుటివానికి దారి చూపించే ఒక గొప్ప వ్యక్తి పరిశుద్ధుడమైనటువంటి పౌలు. అతడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునొచ్చున్న ప్రకారము మీరును క్రీస్తును పోలి నడుచుకోండి. చూసారా ఎంత గొప్ప బలమైనటువంటి మాట చెప్పగలిగాడో. ఇది కదా సరి అయిన దారి చూపించటం, ఇది కదా సవాల్తో కూడినటువంటి ఒక ప్రశ్న వేయటం, ఇది కదా విశ్వాసాన్ని ప్రకటించటం. ఈరోజు ఆత్మీయ గుడ్డితనాన్ని తీసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో గుడ్డివారికి త్రోవ చూపుటకు, అంటే మనం చాలాసార్లు అనుకుంటాం గుడ్డివారికి త్రోవ చూపటానికి మనం ఉన్నామని. అలాంటి పరిస్థితుల్లో మరి మన జీవితము గుడ్డితనాన్ని తీసివేసుకుని ముందుకు వెళ్ళాలి కదా. అంటున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, సహోదరుని ద్వేషము కన్నులకు చీకటిని కలగజేస్తుంది, ఆ చీకటే వలన మనకి గుడ్డితనం కలుగుతుంది. నిజమే, మనం సహోదరులను ద్వేషిస్తాము, ఇతరులకు మంచి మార్గము, ప్రేమ మార్గము ప్రకటిస్తాం. అది సరి అయినటువంటి మార్గం కాదు, అది దారి చూపించేటువంటి పరిస్థితి కానే కాదు. ప్రకటన 3:17 లవొదికయ సంఘంలో అంటున్నాడు, నీవు గుడ్డితనాన్ని కలిగి ఉన్నావు, నువ్వు నులివెచ్చగా ఉంటున్నావు, వెచ్చగానైనా చల్లగానైనా ఉండు, నువ్వు దౌర్భాగ్యవు గుడ్డివాడిని మరిచి నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు, ఇది సరిది కాదు, నీ పద్ధతిని మార్చుకో, మారు మనసు పొందు అని లవొదికయ సంఘంతో ప్రభు హెచ్చరించాడు. నిజమే ప్రియులారా, నువ్వు ఇతరులకు దారి చూపే స్థితిలో ఉండాలి అని అనుకుంటే మొదట నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఆత్మీయ గుడ్డితనాన్ని మనలో ఒకవేళ ఉంటే అది మనం తీసివేసుకోవాలి. రెండవది, లూకాసు 6వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, మీ తండ్రి ఉన్నట్టు మీరును ఉండుడి. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడి ఉన్నట్టు మీరును కనికరం గలవాడి ఉండుడి. మీ తండ్రి ఎలా ఉన్నాడో అలా ఉండండి. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ దేవుడు ఏ రీతిగా ఉన్నాడో అదే రీతిలో మీరు కూడా ఉండాలి. అందులో 36వ వచనంలో కనికరమని, 37వ వచనంలో తీర్పు తీర్చకుడని, 37వ వచనంలోనే నేరము మోపకుడని, 38వ వచనంలో క్షమించాలని, 38వ వచనంలో ఇయ్యండి అని 5 లక్షణాల గురించి మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆ ముందు ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ మనకున్న పాఠ్య భాగంలో మాత్రం ఈ 5 లక్షణాలు మనం చూస్తాం. కనికరము మనం కలిగి ఉండాలి. రెండవదిగా
తీర్పు అనేది మనం ఎప్పుడు తెచ్చకూడదు. నెవర్ జడ్జ్ ద పీపుల్. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చాలా సులభంగా ఎదుటి వాడిని తీర్పు తీస్తాం. ముఖాన్ని చూసో, వాని యొక్క 1-2 మిస్టేక్స్ని బట్టో, లేకపోతే ఏదో ఎవరో చెప్పిన దాన్ని బట్టో మనం ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తాం. అది ఏమాత్రం కూడా సరైనది కాదు. ఒక మనిషిని గురించి తీర్పు తీర్చేటువంటి అధికారము దేవుడు మనకి ఇవ్వలేదు. అది మనం చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేరాలు మనం మోపకూడదు. మనం ఎందుకు మోపాలి? అంత నీతిమంతులమా? మోపవలసిన అవసరత ఏముంది? అది మోపాల్సిన పరిస్థితి లేనే లేదు. క్షమించేటువంటి గుణము మనం కలిగి ఉండాలి. మనం ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం చెప్తాం, దేవా నన్ను క్షమించు, నా ప్రక్కవాడిని క్షమించినట్లుగా నీవు నన్ను క్షమించు అని మనం చెప్తున్నాం. మరి నీవు ప్రక్కవాడిని క్షమిస్తున్నావా? నువ్వు ప్రక్కవాడిని క్షమించినప్పుడు, నీ సహోదరుని నువ్వు క్షమించినప్పుడు దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. ఈయుడి ఇచ్చేవారంగా ఉండాలి. మనం ఎంతసేపు అడిగేవారంగా కాక ఇచ్చేవారంగా ఉండాలి. ఇచ్చుట ధన్యము అని వాక్యం చదివిస్తుంది. దేవునికి దశమ భాగం ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన హృదయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన ధనం ఇవ్వాలి. ప్రతి ఒక్కటి మనం దేవునికి ఇవ్వాలి అని ప్రభు చెప్పాడు. కైసరవి కైసరకు, దేవునివి దేవునికి. మనము ఎలాగైతే ట్యాక్స్ కడుతున్నామో ప్రభుత్వానికి, అదేవిధంగా దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ 2 విషయాలు మనము దారి చూపించడానికి కావలసిన మొదటి విషయము గుడ్డితనాన్ని తీసివేసుకోవాలి. తండ్రి ఉన్నట్లుగా, మన దేవుడు ఉన్నట్లుగా మనము ఉండాలి, మాదిరిగా ఉండాలి. మూడోది మనం చేయాల్సింది ప్రాముఖ్యమైనది, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ కొరకు ఆశతో ఓపిక కలిగి నిరీక్షణతో కనిపెట్టాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 23 వచనాల భాగం చాలా చాలా ఇంపార్టెంట్ వర్సెస్ అక్కడ వ్రాయబడుతుంది. పౌలు చాలా భావగర్భితంగా చక్కగా దేవుని ఆత్మను గురించి మాట్లాడుతూ ఆ అధ్యాయం అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆత్మ చేత మనం నడిపింపబడే వారమని, మనం శరీరానుసారమైన వారం కాదని, దేవుని పిల్లలమని, దత్త పుత్రాత్మ మనకి దేవుని చేత అనుగ్రహింపబడి మనము పిరికి ఆత్మను పొందుకోకుండా దేవుని యొక్క వారసులుగా ఉన్నామని చెబుతూ ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఏమి కూడా ఎన్నదగినవి కానే కావు. అంత మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఏ విధంగా ఆశతో కనిపెడుతుందో మనము కూడా అలాగే ఆశతో ఓపికతో దాని కొరకు కనిపెట్టే వారంగా ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, మన జీవితంలో దారి చూపటం అని అంటే లోకములో దేవుని కొరకు మహిమకరంగా జీవించటము అంతవరకే కాదు, పరలోకానికి మనము నడిపించగలిగేటువంటి మార్గదర్శకులుగా మనం ఉండగలగాలి. అలా ఉండాలంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేసుకోవాలి. మన తండ్రి, మన దేవుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడో అది మాదిరిని మనం కనబరచాలి. దానితో పాటుగా మనము మహిమ కొరకు, ప్రత్యక్షం కాబోవు మహిమ కొరకు ఓపికతో, ఆశతో, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. అది పొందుకుంటామనే నిరీక్షణ మనలో ఉండాలి. ప్రియ విశ్వాసి, అలాంటి నిరీక్షణ మన జీవితంలో కలిగి ఉన్నామా? ఆశతో మనం ఎదురు చూస్తున్నామా? మన ప్రత్యక్షం కాబో మహిమ కొరకు మనం ఎంతవరకు ఆశ కలిగి ఉన్నామో, ఎంతవరకు మనము నిరీక్షణతో ఉన్నామో, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దారి చూపేవాడెవడు? దారి చూపగలిగా క్రీస్తే మార్గము అని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమని. ఆయనే దారి అయి ఉండగా, ఆయనే మార్గమై ఉండగా, ఆ మార్గాన్ని గురించి తెలుసుకున్న నీవు ఇతరులకు చూపించటానికి నీలో ఉన్న ఆత్మీయ గుడ్డితనం తీసివేసుకోవాలి. అంత మాత్రమే కాదు, నీ దేవుడు ఎలాంటి జీవితం జీవించాడో నీవు అదే జీవితం జీవిస్తూ మాదిరిగా ఉండాలి. ఉన్న నీ జీవితంలో ప్రభు కొరకు జీవిస్తూ మాదిరిగా ఉంటూ నీకు నీవుగా మహిమ కొరకు ఎదురు చూడాలి. ఆశతో, నిరీక్షణ కలిగి, ఓపికతో దాని కొరకు ఎదురు చూడాలి. అలా చూసినప్పుడు నీవు అనేకులకు
దారి చూపించగలిగిన దానివిగా ఉండగలుగుతావు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలము మీరు తోడే ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. క్రీస్తే నిజమైనటువంటి మార్గము అని ఎరిగిన మేము అనేకులను ఆ మార్గం వైపు నడిపించటానికి నీ విశ్వాసులుగా, నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.